అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ, ఉడత, ఊయల. మేడి పండు చూడు మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. అశోకుడు రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటించను. అమ్మ మొదటి దైవము. కీర్తిగా అమ్మ మొదటి దెయ్యం కాదా, దైవము. ఇంత సున్నితమైన భాష ఏం బాలరాజు, నువ్వెప్పుడు వచ్చావా? నువ్వు చదువు స్టార్ట్ చేసినప్పుడే వచ్చా. అయితే నేను చదివిందంతా వింటున్నావు అన్నమాట. వింటుండాలి, బుల్ల చదువుతున్నావని. ఇంకెట్టా చదవాలా? అమ్మ మొదటి దెయ్యము, భూతము అట్టగిన చదివేదా? నేను కరెక్ట్గానే చదివాను, అమ్మ మొదటి దైవము అని. నువ్వెక్కడ ఆలోచిస్తున్నావు? కైపులో ఉన్నావా ఎట్టా? అవును, నా ఇంకేం పని ఉన్నదా? రోజు అదే పని. తాగేసా తిరగతా ఉండా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? తాగేసా తిరగతా ఉండా. ఒరే బాలరాజు, ఇంతకీ నువ్వేమన్నా చదివావా లేదా? లేదు కీర్తిక, నేనేం చదువుకోవాలా. నాకు ముందే తెలుసు నువ్వేం చదువు ఉండవని. బరుగుడ్లు పట్టుకొని మేపుకుంటుండు అంతేలే. అవును కీర్తిక, 10 బరుగుడ్లు పట్టుకుని మేపుకుంటుండా. పాలిస్తున్నాయే, పెరుగు, వెన్న, నెయ్యి అన్నిట్లో మంచి ఆదాయం వస్తున్నది. పోరా పోరా, పనికి మాలిన బట్ట. బరుగుడ్లు మేపుకునేనా బట్ట, దున్నపోతున్నా బట్ట. పోరా ఇక్కడి నుంచే, చూద్దుగానే. పొద్దున్నే వచ్చి నీకు తెలుసుకుంటున్నా. వచ్చా చదువుకునేదాన్ని డిస్టర్బ్ చేసేసి పోతున్నాడు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల?